పోటీపడి బీర్లు తాగి సాఫ్ట్వేర్ ఉద్యోగులు చివరకు ప్రాణాలు విడిచారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు పోటీపడి 19 బీర్లు తాగారు. చివరికి మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం బండవడ్డిపల్లిలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు పోటీపడి 19 బీర్లు తాగారు. ఆ తర్వాత మృతి చెందారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 6 స్నేహితులు కలిసి పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ పార్టీ సమయంలో మణికుమార్ 32 ఏజ్ ఉంటుంది, పుష్పరాజుకి 28. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు పోటీపడి మద్యం సేవించారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఇద్దరు కలిసి 19 బడ్వైజర్ బీర్లు తాగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు అతిగా మద్యం సేవించడం వల్ల తీవ్ర డీహైడ్రేషన్కు గురై ఇద్దరి పరిస్థితి విషమించింది. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మణికుమార్ మార్గ మధ్యంలో మృతి చెందగా పుష్పరాజ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బీర్లు తాగడానికి పోటీ పడతావేంట్రా మీ అయ్యా? ఏదన్నా ఉంటే మరి ఏ రకంగా తల్లిదండ్రులని ఎలా చూడాలి, ఎవరు బాగా చూస్తారు? నువ్వు తల్లిని బాగా చూస్తావా, నేను తల్లిని బాగా చూస్తానా? లేదంటే మన ఇద్దరిలో సక్సెస్ జీవితంలో ఎవరవుతారు? ఇద్దరు లేదంటే కనీసం డబ్బు ఎవరు ఎక్కువ సంపాదిస్తారు? ఎలాంటి పోటీలు పెట్టుకుంటాడు ఎవడన్నా పెట్టుకుంటే? లేదంటే ఇద్దరిలో మంచి పేరు ఎవరు సంపాదిస్తారు? కీర్తి ప్రతిష్టలు ఎవరు సంపాదిస్తారు? ఎవరు భార్య పిల్లల్ని మంచిగా చూసుకుంటారు? ఇట్లాంటివి పెట్టుకుంటారు. కానీ పోటీలు మంచిగా సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చుండి మీరు నలుగురికి మంచి చెప్పాల్సిన మీరు ఇట్లా పండగ పూట ఇట్లా పోటీలు పెట్టుకోవడం ఏంటి? మీ ప్రాణాలు పోయేటట్టేంటి? విపరీత కాలే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. దీన్ని చూస్తుంటే మనకి అర్థమవుతుంది. దయచేసి ఇలాంటి తప్పుడు ఆలోచనలకి దూరంగా ఉండాలి. ఎవరైనా కూడా పోటీ పెట్టుకోవచ్చు. ఎట్లాంటి వాటిల్లో పోటీలు పెట్టుకుంటారు? అదేమన్నా పరుగు పందెమా? బీర్లు తాగడంలో పోటీ ఏంటి? దానిలో కూడా 19 బీర్లు. బాడీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయ్యారు అంటే మీరు కనీసం ఇవరే గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ స్టూడెంట్, మీరు ఒక గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మీరు ఏం ఆలోచించాలి? అరే మనం ఇన్ని చేస్తే మన బాడీ సపోర్ట్ చేయదు, ఏదైనా ఉంటే సరదాగా మాట్లాడుకోవాలి. కానీ 19 బీర్లు తాగి చచ్చిపోవటం ఏంటి? మరి దీన్నైతే 100% స్వయంకృత అపరాధం. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా వీళ్ళని ఉదాహరణగా చూపించవచ్చు. మరి ఇది మాత్రం ఎవరు కూడా అయ్యో పాపం అనుకోవడం పరిస్థితి అయితే మరి ఉంది. ఎందుకంటే ఇలాంటివి కావాలని చేసుకుని ఇలాంటి దురదృష్టకర సంఘటనలు మరి కాకపోతే ఒకటి వాళ్ళ కుటుంబాల్లో శోకాన్ని మిగిల్చైతే వెళ్ళిపోయారు. దీన్ని మాత్రం మనం కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి ఇలాంటి పిచ్చి పనులు కూడా ఎవరు అయితే చేయమాకండి. మీరేమనుకుంటున్నారు? ఇలా 19 బీర్లు తాగడాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి.